ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ అనే చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఇప్పుడే ఈ వారాహి అమ్మ సందేశం వినమ్మా, ఈ వారాహి అమ్మ మాట విను. నువ్వు ఇంతలా బాధపడడానికి కారణం ఎవరో తెలుసా? ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరు? ఆ మనిషి ఎవరు? ఆడ మగ అన్నీ కూడా ఇప్పుడు నీకు తెలియజేస్తాను. నువ్వు వినలేదు, అశ్రద్ధగా ఉన్నావు అంటే ఇంకా నష్టపోతావు తల్లి, ఇంకా బాధపడతావు. కాబట్టి ఒక్కసారి ఈ వారాహి అమ్మ చెప్పే మాటని ఆలకించు బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం కూడా ఆ వ్యక్తి వల్లే ఎంతో బాధపడుతున్నావు. ఆ బాధకి కారణం ఎవరు? ఇప్పుడు కానీ నువ్వు నిర్లక్ష్యం చేశావంటే ఇంతకింత బాధపడి ఎంతో నష్టపోతావు తల్లి. కాబట్టి నీ వారాహి అమ్మ తల్లి మీద నమ్మకంతో ఒక్కసారి విను. నేను చెప్పే మాట నీకు అక్షరాలా జరిగే తీరుతుంది. నువ్వు జాగ్రత్త వహిస్తే నువ్వు పడే ఆ బాధ తగ్గటమే కాకుండా నష్టపోకుండా కూడా ముందుకి నువ్వు ముందు నువ్వు జాగ్రత్త పడగలుగుతావు. నీ వారాహి అమ్మ మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా, కాబట్టి ఆ నమ్మకం మీదే ఒక్కసారి వినిబిడ్డ. వారాహి అమ్మ నాకు ఎవరు తల్లి ద్రోహం చేసింది, నా వల్ల బాధపడుతున్నారని ఆలోచనలో నువ్వు పడ్డాను తల్లి. అది ఎవరో తెలుసుకుని నీ గురించి నువ్వు తెలుసుకో. ఒక్కసారి నీ గురించి నీకు చెబుతాను వినిబిడ్డ. నువ్వు చాలా అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసే వ్యక్తివి. అందరూ కూడా నా వాళ్ళు అనుకొని మురిసిపోయే వ్యక్తివి. ఒక ప్రేమగా ఒక్క మాట మాట్లాడినా వాళ్ళు నా వాళ్ళు అని కరిగిపోయేటువంటి రకానివి. అలాంటి వారే నువ్వు మోసం చేస్తూ ఉన్నారు తల్లి. నిన్ను దగా చేస్తున్నారు, నిన్ను కుట్ర పన్నుతున్నారు, నీకు నష్టం కలిగిస్తున్నారు. నీకు తెలియకుండానే నీ వల్ల వాళ్ళు బాధ కలుగుతుంది. అంతలా కూడా నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాకుండా అయోమయంలో కూడా ఉన్నావు కదా. నీ వారాహి అమ్మ నేనున్నాను కదమ్మా నీకు జాగ్రత్తలు చెప్పడానికి. ఆ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు తల్లి, అది నువ్వు ఆలోచనలో పడ్డావు కదా బిడ్డ. వాళ్ళు ఎవరో కాదమ్మా, నీ దగ్గర వాళ్ళే, నీతో ఉండేవాళ్ళే, నీతో పనిచేసే వాళ్ళే. నీ స్నేహితులు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, అది ఎవరైనా సరే ఆ వ్యక్తి నీకు చాలా నువ్వంటే ఇష్టం లేకుండా నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలి అని అనుకోకుండా లోపలే నిన్ను బాధ పెట్టాలని చూస్తోంది. చిన్న విషయాలలో నీకు అడ్డుగా ఉంటుంది. నీకు ఏదైతే మంచి జరుగుతుందో అది జరగకుండా చెయ్యాలి, జరగకూడదు అని చెప్పి కోరుకుంటుంది. అలాగే నీకు ఏదైనా లాభం వచ్చేలా ఉంటే అది రాకుండా ఉండాలి అని ఆశిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా వారి వల్ల నువ్వు తెలియకుండానే బాధపడుతున్నావు. నువ్వు మంచివానివే, నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఖచ్చితంగా నిన్ను నష్టపరచాలి, బాధ పెట్టాలి, నీకు మంచి జరగకూడదు అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారని ముందు నువ్వు గుర్తించు తల్లి. అందరూ కూడా నీలానే మంచివారు ఉంటారు అనుకుంటే ఎలా? అందరూ ఉంటారమ్మా. అందరూ కూడా వాళ్ళ స్వార్థానికి ఉంటారు. వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుంటారు. అలాంటప్పుడు నీ మంచి ఎవరు ఎక్కడ చూసేది? నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఏం ఆశిస్తే అది నీకు భ్రమ మాత్రమే. ఆ భ్రమలో నుంచి బయటికి రా. నీ తోటి ఉద్యోగులు కానీ, లేదా నీ ఇంట్లో తోడికోడళ్ళు కానీ, నీ యొక్క స్నేహితులు కానీ, నీ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు నీతో చాలా అన్యోన్యంగా ఉండేవారే నిన్ను ఇలా పగ తీర్చుకుంటున్నారు. పగ అంటే వాళ్ళ స్వార్థం కోసం నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. వారి స్వార్థం కోసం నిన్ను కొంచెం బాధ పెట్టాలని చూస్తున్నారు.
నీకు మంచి జరగకూడదు అని వాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టే నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు. నీకు వ్యాపారంలో వచ్చిన నష్టాలైనా లేదా ఇంట్లో పడే బాధలైనా ఏది విలువ, నువ్వు ఎంత పని చేసినా నీకు విలువ రాకుండా ఉండటానికైనా సరే వాళ్ళు కోరుకోవటం వల్లే వాళ్ళు నీకు ఏ యొక్క మంచి కూడా జరగకూడదు, ఆ మంచిని ఆపాలి అని ఏదో ఒక చిన్న ప్రయత్నాలు వాళ్ళ వంతు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేసి అందరితో బాగుంటున్నావు తల్లి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. కానీ నీకు మాత్రం అందరూ కూడా వెన్నుపోటే పొడుస్తున్నారమ్మా. ఇక్కడి నుంచి నువ్వు జాగ్రత్త పడు. నీ ఉద్యోగ స్థలమా, నీ పని ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, నీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ 4 పక్కల నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. వాళ్ళు ఎలాంటి ద్రోహం చేసినా కూడా దాన్ని నువ్వు తట్టుకునే విధంగా, ఎదుర్కొనే విధంగా, నువ్వు బయటపడే విధంగా ఉండాలి. అలా ఆలోచించి పెట్టుకో. ఏ పక్క నుంచి ఏం వస్తుందో నీకు తెలియదు కదా. నీ ప్రమోషన్ను ఆపేయొచ్చు, నీకు వస్తున్నటువంటి విలువలను తగ్గించేయచ్చు, నీకు వస్తున్న ఉద్యోగ అవకాశాలను ఉద్యోగపరంగా ఉద్యోగ స్థలంలో నీకు ఒక మంచి పేరును ఆపేయటానికి ప్రయత్నించవచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయమ్మా. నిన్ను ఆపేసి తక్కువ చేయాలని చూడొచ్చు. అలాంటి వారి నుండి ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే ఇంట్లో నీ తోడికోడళ్ళ వల్ల చిన్న చిన్న ఈర్ష్యలు ఉంటాయి కదా, అలాగా నీకు ఏది కూడా మంచి జరగకూడదని నీ మీద ఏదో ఒక నిందలు వేస్తూ నిన్ను బాధ పెడుతూ చిన్న చిన్న విషయాలకే నీ మనసు కష్టపెట్టేలా చూస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నువ్వు నమ్మి నీ ప్రాణ స్నేహితులు కూడా నిన్ను దెబ్బ కొట్టాలి, నీకు ఒకటి విషయం జరగకూడదు అని ఎదురు చూస్తున్నారు తల్లి. అలాంటి వారికి అవకాశం అనేది ఇవ్వద్దు బిడ్డ. నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని అనేది ఏకాగ్రత అనేది ఉండాలి. ఒకరు ఎలా ఉన్నారు అనేది కాకుండా ఒకరి కోసం నువ్వు ఏది వదులుకోనవసరం లేదు. నీ పని ఏంటి, ఇతరులకి ఏ కష్టం కలగకుండా నీకు వచ్చే లాభాన్ని నువ్వు హ్యాపీగా అనుభవించు. నువ్వు నీకొచ్చే లాభంలో ఇతరులకు అన్యాయం జరగలేదని నువ్వు భావిస్తే గనక తప్పకుండా ఒక అడుగు ముందుకు వెయ్యి. స్నేహితుల కోసం వదిలిపెట్టడమో, ఇంట్లో వాళ్ళ తోడికోడల కోసం వదిలిపెట్టడమో, ఉద్యోగ స్థలంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనే మాట అనేది వెనక్కి వేయటమో ఏమీ చేయాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు మౌనంగా ఉంటావు. మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని కొన్నిసార్లు మాట్లాడే తీరాలి. మాట్లాడితేనే నువ్వంటే ఏంటో తెలుస్తుంది, నీ విలువంటే ఏంటో తెలుస్తుంది. కొన్ని దగ్గరలో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ మౌనంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి తల్లి. కానీ కొన్ని దగ్గర మాట్లాడే తీరాలమ్మా. మాట్లాడితే మాత్రమే కొన్ని సమస్యలు అనేవి పరిష్కరించబడతాయి. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది పక్కం కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి బిడ్డ. ఆ పక్వం అనేది నీలో వచ్చినప్పుడే నీ జీవితం లాభాలలో దూసుకెళ్తుంది, ఆనందంతో దూసుకెళ్తుంది, అలాగే సంతోషంతో నిండిపోతుంది. ఈ విషయాలు నువ్వు గుర్తుంచుకో. నీ నలుమూలల 4 పక్కల ఎవరు ఎలాంటి వారు, ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని, నీ ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ మనసుకే ఏం మాట్లాడుతున్నారు అని కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. నీ మంచి మనసుకి ఈ వారాహ్యమ్మ ఎప్పుడూ కూడా తోడుంటాను. నీ మాటలకి నీకెప్పుడూ కూడా నేను అండగా ఉంటాను. నన్ను వారాహ్యమ్మ అని పిలిచినప్పుడు అమ్మ తల్లి అని నన్ను ఒక తల్లిగా భావించి నీ కష్టాలన్నీ నాతో పంచుకుంటూ నువ్వు ప్రతిసారి కూడా నన్ను ఆరాధిస్తూ ఉంటే నీకు మంచి మాత్రమే నేను చెయ్యాలి అనుకుంటాను. దేనినైనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దేనికైతే ఎదురు చూస్తూ కొన్నింటికి దూరంగా ఉన్నావో, కొన్నింటిని వదులుకున్నావో ఆ యొక్క కోరిక తప్పకుండా తీరుతుంది. నువ్వు ఎదురు చూసే విషయం జరుగుతుంది. కొద్ది రోజులుగా నువ్వు మనసంతా భారంగా ఎంతో కష్టంగా ఉంది, జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది బిడ్డ. కాబట్టి నిశ్చింతగా ఉండు. నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడైనా నీ తల్లి వారాహ్యమైన నీకు అండగా ఉండి నీ కోరిక తీరుస్తాను. నిశ్చింతగా ఉండు బిడ్డ. నీ వారాహ్యం అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది తల్లి. సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.